రైట్ ఇక పంజాబ్ కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు తీవ్రతరమయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ వర్గం ప్రస్తుతం పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వరింగ్ ను పదవి నుంచి తొలగించాల్సిందిగా ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. ఈ పరిణామాలు కాంగ్రెస్ హైకమాండ్ వద్దకు పెద్ద సవాలుగా మారాయి. మాజీ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ తన నివాసంలో సుమారు 50 మంది నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రస్తుతం పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న అమరీందర్ సింగ్ రాజా వరింగ్ ను పదవి నుంచి తొలగించాలని నాయకులంతా ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. మరి దీని వెనుక ఉన్న రాజకీయ సమీకరణాలేంటి? పంజాబ్ లో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చరణ్జీత్ సింగ్ చన్నీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆయన 2021 సెప్టెంబర్ 20 నుంచి 2022 మార్చి 16 వరకు ఆ పదవిలో కొనసాగారు. అయితే ఇప్పుడు పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న అమరీందర్ సింగ్ రాజా వరింగ్ 2022 ఏప్రిల్ 9న బాధ్యతలు స్వీకరించారు. వరింగ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తరణ్ ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఓటమి పాలైంది. దీని తర్వాత వరింగ్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు మరింతగా పెరిగాయి. తాజా పరిణామాలను పరిశీలిస్తే పంజాబ్ కాంగ్రెస్ లో తీవ్రమైన అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయి. మాజీ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ మద్దతుదారులు ప్రస్తుతం పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడైన అమరీందర్ సింగ్ రాజా వరింగ్ ను పదవి నుంచి తొలగించాలని గట్టిగానే పట్టుబడుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం వరింగ్ నే కొనసాగించాలని నిర్ణయించిన ఈ తరుణంలో ఈ తిరుగుబాటు మొదలైనట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలు తృప్త్ రాజేంద్ర బాజ్వా, బర్నాలా, కాలా దిలాన్, రాణా గుర్జిత్, రాజా సాన్సీ, సుఖ్బీందర్ సింగ్ సర్కారియాతో పాటు మాజీ డిప్యూటీ సీఎం అయిన ఓపీ సోనీ, మాజీ మంత్రులు భారత్ భూషణ్ అషు, గురుకత్ కోట్లీ, మాజీ ఎమ్మెల్యే గురుప్రీత్ ఖాంగర్ వంటి ప్రముఖ నాయకులు చన్నీకి మద్దతుగా నిలిచారు. పంజాబ్లో శాంతి భద్రతల సమస్యలపై కాంగ్రెస్ ఎంపీ సుఖ్బీందర్ సింగ్ రాణాతో సమావేశం కావటం కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఇక మాజీ సీఎం చన్నీ శక్తి ప్రదర్శన వెనుక రెండు ప్రధానమైన కారణాలు ఉన్నాయి. మొదటిది, వరింగ్ ను పీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగించి తనను పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుని చేయాలని కోరుకుంటున్నారు మాజీ ముఖ్యమంత్రి. పార్టీ అధ్యక్షుడు సీఎం అయ్యే అవకాశం పంజాబ్ కాంగ్రెస్ లో ఒక సాంప్రదాయంగా వస్తోంది. గతంలో కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా ఇలాగే అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్ష పదవిని పొందారు. పార్టీ టికెట్ల పంపిణీలో ఎమ్మెల్యేలను తన వర్గం నుంచి గెలిపించుకోవటంలో అధ్యక్ష పదవి కీలకమైన పాత్ర పోషిస్తోంది అనే లెక్కలు పంజాబ్లో ఉన్నాయి. రెండోది, ఒకవేళ అధ్యక్ష పదవి గనక దక్కకపోతే తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని చన్నీ డిమాండ్ చేస్తున్నారు. 2022 ఎన్నికల్లో కూడా నవజ్యోత్ సింగ్ సిద్ధు అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ చన్నీని సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. చన్నీ అదే పంథాలో కొనసాగుతున్నారు. పంజాబ్లో 31% దళితుల ఓటు బ్యాంకు చన్నీకి మద్దతుగా ఉంది. తన బలమైన మద్దతుదారుల బలంతో హైకమాండ్పై ఒత్తిడి పెంచుతున్నారు ఆయన. ఇక ఈ పరిణామాలు సాధారణ పంజాబీ ప్రజలపై, ముఖ్యంగా కాంగ్రెస్ మద్దతుదారులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయని లెక్కలేస్తున్నారు. ఒకవేళ చన్నీ తన డిమాండ్లను నెరవేర్చుకోవటంలో విఫలమైతే కొత్త పార్టీని స్థాపిస్తే అది కాంగ్రెస్కు భారీ నష్టం తప్పదనే అంచనాలు ఉన్నాయి. కాంగ్రెస్ సాంప్రదాయ, దళిత, పేద వర్గాల ఓటు బ్యాంకు దూరమయ్యే ప్రమాదం ఉంది.
చన్నీ 111 రోజుల ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు మంచి పేరును సంపాదించుకున్నారు. ఈ తరుణంలోనే చన్నీ పార్టీ మారితే ఆ ఓటు బ్యాంక్ ఇతర పార్టీలకు మళ్లే అవకాశమూ ఉంది. ఫలితంగా అంతర్గత విభేదాలు పంజాబ్ రాజకీయాల్లో అనిశ్చితిని పెంచుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ముందు 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి, చన్నీ డిమాండ్లకు తలొగ్గి వరింగ్ను తొలగించడం, లేదంటే చన్నీనే సీఎం అభ్యర్థిగా ప్రకటించడం. ఈ 2 చన్నీ డిమాండ్లను పట్టించుకోకుండా ఆయన వర్గం నుంచి తిరుగుబాటును ఎదుర్కోవటం. ఒకవేళ చన్నీ డిమాండ్లు గనక నెరవేరకపోతే ఆయన తన మద్దతుదారులతో కలిసి కొత్త పార్టీని స్థాపించే అవకాశం ఉంది అంటూ పంజాబ్లో జోరుగా చర్చ జరుగుతోంది. అదే గనక జరిగితే 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. రానున్న రోజుల్లో పంజాబ్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారేందుకు బాట వేస్తాయి. మరి పంజాబ్ కాంగ్రెస్లో ఈ అంతర్గత కలహాలు ఎటు దారి తీస్తాయో, చన్నీ తన డిమాండ్లను సాధించుకుంటారో లేక హైకమాండ్ తన పట్టును నిలబెట్టుకుంటుందో, ఈ మొత్తం పరిణామాలు పంజాబ్ రాజకీయాలపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం అయితే కనిపిస్తోంది.